ఓలా, ఉబర్, ర్యాపిడో ప్రస్తుతం అయితే గనక ఈ సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా భారత్ టాక్సీ యాప్ అయితే గనక త్వరలోనే అందుబాటులోకి రానుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా భారత్ టాక్సీ రానుంది. ఇక వీటితో పాటు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా కూడా ఏర్పాటు చేసుకునే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ అయితే గనక ఒక అడుగు ముందుకు వేసింది. ఆంధ్ర టాక్సీ పేరుతో అయితే గనక సరికొత్త యాప్‌ని అయితే గనక డిజైన్ చేస్తున్నారు. ఇందులో చాలా ఫెసిలిటీస్ అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా చూస్తే మనకి ఓలా గానీ, ఉబర్ గానీ ఇలాంటివి ఏవైనా రద్దీ ప్రదేశాలు ఉన్నప్పుడు అంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు గానీ, వర్షాలైనా ఉన్నప్పుడు గానీ, లేదంటే వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారిగా రేట్లు డబుల్ అయిపోవడం గానీ, త్రిబుల్ అయిపోవడం గానీ చాలా ఎక్కువ రేట్లయితే పెరుగుతూ ఉంటాయి. వాటి మీద చాలా కంప్లెయింట్లు వస్తున్నా ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం వల్ల ఇంకా వాటినే వాడాల్సొస్తుంది. ఇప్పుడు త్వరలో భారత టాక్సీ అందుబాటు రానున్న సమయంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్ర టాక్సీ పేరుతో కొత్తగా యాప్‌ని అయితే గనక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సాగర్ అయితే గనక యాప్‌ను రూపొందించారని చెప్తున్నారు. సో ఇందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అంటే గనక మనం ఈ ఈ యొక్క యాప్ ద్వారా అయితే గనక ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా టాక్సీ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓలా, ఉబర్ వీటితో పోలిస్తే అతి తక్కువ ధరలకే ఈ టాక్సీ అయితే గనక అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క అంటే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఉపాధి మార్గాలు దొరుకుతాయి. అంతేకాకుండా ఇందులో బుక్ చేసుకుని ప్రతి ఒక్క టాక్సీ గాని, ఇవి గాని ఏవైనా కూడా అధికారులందరూ కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లన్నీ పరీక్షించిన తర్వాతే ఈ యాప్‌లోకి అయితే అనుమతిస్తారు. అంటే ఏ వెహికల్ పడితే ఆ వెహికల్ ఎలా ఉండేది, డ్రైవర్లు ఎలా ఉంటారు, ఏంటి అన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాతే ఈ యాప్‌లోకి అయితే గనక రిజిస్టర్ చేసేందుకు అనుమతిస్తారు ఆ డ్రైవర్లు కూడా. సో అందులో ప్రయాణం ఖచ్చితంగా సురక్షితమని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఆటోలు కూడా మనం బుక్ చేసుకునే విధంగా ఈ యొక్క యాప్ అయితే గనక డెవలప్ చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా మహిళలకి ఇబ్బంది కలగకుండా వారి రక్షణ నిమిత్తం కూడా ప్రతి ఆటోకి, కార్స్‌కి అయితే గనక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎప్పుడైనా మీకు ఏదైనా ఇబ్బంది డ్రైవర్ వల్ల గానీ, వేరే గానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే ఒక్కసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపిస్తే సరిపోతుంది. మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ టాక్సీ వివరాలు, డ్రైవర్ వివరాలు, ప్రస్తుతం టాక్సీ ఎక్కడుంది అన్ని డీటెయిల్స్ ఇమ్మీడియేట్‌గా పోలీస్ కంట్రోల్ రూమ్‌కి అయితే వెళ్ళిపోతాయి. ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాని ద్వారా ఇమ్మీడియేట్‌గా పోలీసులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా హోటల్స్ బుక్స్ అంటే కొన్ని పర్యాటక ప్రాంతాలకు ఎవరైనా వెళ్తున్నట్లయితే గనక టాక్సీ బుక్ చేసుకోవడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే విధంగా కూడా యాప్‌ని అయితే గనక డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పర్యాటకంగా కూడా వృద్ధి చెందినట్టు ఉంటుంది. అలాగే టాక్సీ డ్రైవర్లకు ఉపాధి మార్గం కలుపుతుంది. అలాగే బయట ఉన్న ఈ సర్వీసులతో పోలిస్తే తక్కువ ధరలకే ఈ టాక్సీ అయితే గనక ఈ ఆంధ్ర టాక్సీ అయితే గనక అందరికి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఒకవేళ ఇది మంచి ఐడియా, ఎందుకంటే సక్సెస్ అయితే గనక చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. ఈ కొత్తగా తీసుకొచ్చే ఆంధ్ర టాక్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.